తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో అనేక చోట్ల ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పథకాలు, రుణమాఫీ, రేషన్ కార్డుల విషయంలో అధికారులతో ప్రజలు వాగ్వాదాలకు దిగుతున్నారు. అనేక గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రులు పాల్గొన్న ప్రాంతాల్లో కొంతవరకు ప్రశాంతంగానే జరుగుతున్నాయి గ్రామ సభలు. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామ, వార్డు స్థాయిల్లో సభలు జరుగుతున్నాయి. అధికారులు గ్రామాల్లో, వార్డుల్లో సభ ఏర్పాటు చేసి అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. 24వ తేదీ వరకు జరిగే ఈ సభల్లో అర్హులను ఎంపిక చేస్తారు. 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4 పథకాలను ప్రారంభించబోతోంది. అయితే అనేక చోట్ల అధికారులతో ప్రజలు వాగ్వాదాలకు దిగుతున్నారు. అర్హుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని నిలదీస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితా విషయంలో అధికారులకు ప్రజల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. పేర్లు లేని వారు ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇవ్వబోతోందని చెప్పారు. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దొడ్డు బియ్యము, మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోము. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం చిమ్మపూడిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హులైన పేర్లు రాలేదని గ్రామస్తులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎంత చెప్పినా వినకపోవడంతో గ్రామ సభ నుండి అధికారులు వెళ్లిపోయారు. మరో గ్రామం రఘునాథపాలెంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ సైతం రసాభాసగా జరిగింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామ సభలో పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని హామీ ఇచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలు అమలు కాబోతున్నాయని చెప్పారు. అర్హులైన వాళ్ళందరికీ నిన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా, నిన్న అప్లికేషన్ అప్పుడు గతంలో లిస్ట్ లో ఏదైనా మిస్ అయితే నిన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా అర్హులైతే తప్పకుండా 4 స్కీములు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తుంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలు అనేక ప్రాంతాల్లో రసాభాసగా మారుతున్నాయి. సంక్షేమ పథకాల్లో తమ పేర్లు లేవని ప్రజలు అధికారులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల పోలీసు పహారా మధ్య గ్రామ సభలు జరుగుతున్నాయి.